తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సాయి రెడ్డి గారు ఎవరైతే మొన్న ఎలక్షన్స్ అవ్వగానే పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ చర్చలు ఫైనల్ అయినట్టు తెలుస్తా ఉంది సార్. ఎంతవరకు నిజం సార్ చర్చలు ఫైనల్ అయినట్టు? అంటే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ వచ్చిన వార్త ఇది. చర్చలు అయిపోయినాయి, ఇంకా జగన్ సైడ్ పెండింగ్ ఉందని. మీడియాలో విస్తృతంగా ఒక వార్త వస్తుంది, విజయసాయి రెడ్డి గారు తిరిగి జగన్ గారు వైపు వస్తున్నాడు అని. మనకు తెలియదు విజయసాయి రెడ్డి గారు అని చెప్పాలి, వైసీపీ అని చెప్పాలి, ఇద్దరు చెప్పట్ల. పత్రికల్లో కథనాలు, పత్రికల్లో కూడా పదే పదే ఈ పత్రిక వస్తుందంటే ఏదో జరుగుతుందనే చర్చ నమ్ముతారు. జనరల్గా ఎవరు ఖండించలేదు కదా, వైసీపీ వాళ్ళు ఖండించలేదు, విజయసాయి రెడ్డి గారు ఖండించలేదు. నిజానికి విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి వీడినప్పుడు వైసీపీ ఎమోషనల్గా రియాక్ట్ అయింది. ఎక్కడ ఆయన విమర్శించాల, ఆయన పట్ల పాజిటివ్ ఒపీనియన్ తీసుకుంది. ఆయన్ని మాకు ఒక పిల్లర్ లాంటి వ్యక్తి, మీరు కోల్పోవడం బాధ కలిగిస్తుందని చెప్పారు. ఆ రకంగా ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఎవరు శాపనార్థాలు పెట్టాలి, ఆయన కూడా శాపనార్థాలు పెట్టకుండా భారతి గారి పట్ల, జగన్ గారి పట్ల అచంచలన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వెళ్ళాడు. కానీ మళ్ళీ తర్వాత జరిగిన పరిణామాల్లో కొన్ని చేసిన ప్రకటనలు వీళ్ళ మధ్య తేడా ఎక్కువైపోయింది అని అనిపించింది. మళ్ళీ శర్మిల గారిని కలవడం ఇవన్నీ చూసినప్పుడు ఏదో కోపంతో వెళ్ళాడా అనిపించింది. కానీ విజయసాయి రెడ్డి గారు చేసే ప్రకటనలు, వైసీపీ చేసే ప్రకటన చేసినప్పుడు విధానపరమైన తేడాలేం వాళ్ళ మధ్య లేవు. వాళ్ళ మధ్య తేడాలల్లా ప్రాధాన్యత, కోటరీ రిలేటెడ్గా వచ్చింది. విజయసాయి రెడ్డి గారి పట్ల మొదటి నుంచి కూడా ఆయన ఏదైనా ప్రకటన చేస్తే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి అట్టగావతి ఎట్ట మాట్లాడతాడు అన్నారు తప్ప వ్యక్తిగత విమర్శలకు పోలేదు. ఆ రకంగా విజయసాయి రెడ్డి గారికి జగన్ గారి పట్ల, భారతి గారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాడు. విజయసాయి రెడ్డి గారి పట్ల కూడా వైసీపీ అట్లే గౌరవంగా వ్యవహరించింది. ఏదైనా కొన్ని ప్రకటనలు వచ్చినప్పుడు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినాడు కాబట్టి అంతకు మించి ఏం మాట్లాడతాడు అనే కట్ చేశారు, కానీ ఎదురు దాడి చేయలేదు. అంటే ఎక్కడో ఒక సున్నితమైన కనెక్షన్ విజయసాయి రెడ్డి గారికి వీళ్ళకి ఉంది. ఎందుకంటే ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారితో జైలుకి వెళ్ళడం, కష్ట సుఖాల్లో ఉండడం, వీటన్నిటితో విజయసాయి రెడ్డి గారి పట్ల ఒక మంచి పాజిటివ్ అభిప్రాయం ఉంది. అయితే విజయసాయి రెడ్డి గారు వస్తారా రారా, వస్తే జగన్ గారు తీసుకుంటారా రారా అనేది ఆధారపడి ఉంది. విజయసాయి రెడ్డి గారి పైన ప్రకటించిన మామూలుగా విజయసాయి రెడ్డి గారు వెంటనే స్పందిస్తుంటారు. ఆయన గురించి ఏదైనా ప్రకటన వస్తే ఇది నమ్మద్దండి, నమ్మండి, నేనే చెప్తానంటాడు. ఈ సందర్భంగా ఇది స్పందించాల. ఎక్కడో ఉంటుంది కదా ఇన్నేళ్ళు సావాసం, జగన్ గారితో మంచి చెడ్డలో భాగస్వామ్యమైన వ్యక్తి వెళ్ళేటప్పుడు కూడా బాధతోనే వెళ్తానని చెప్పాడు. ఆయన ఏమి ఆరోపణలు ఎవరి మీద చేయాలి, కోటరీ మీద ఆరోపణ చేశాడు తప్ప జగన్ గారి పట్ల వెళ్ళిపోతూ కూడా జగన్ గారు బాగుండాలి, భారతి గారు బాగుండాలని చెప్పే వెళ్ళాడు. ఉంటుంది ఆ అనుబంధం ఎక్కడో ఒకసారి. నీ అనుబంధమే నిజమైతే మళ్ళీ ఆయన వస్తే జగన్ గారు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ సుఖవంతం అవుతుంది, జరిగే పరిణామాలు జరిగిపోతాయి. అయితే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఆ మీడియాలో జగన్ గారు ఆమోదం తరువాయి అని వస్తూ ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాంగ్, జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు మళ్ళీ వచ్చినా హక్కును చేర్చుకుంటారు. ఎందుకంటే ప్రతిపక్షం కదా, బలం కూడబట్టుకోవాలి. ఇక్కడ జగన్ గారు మొండిగట్టం, భయపడే వ్యక్తి కాదు. వెళ్ళిపోయే వాళ్ళని పట్టించుకోడు, వచ్చే వాళ్ళని ఆయన పెద్ద ఆసక్తి చూపడు, ఉండే వాళ్ళతోనే పార్టీ నడపాలనేది జగన్ గారి యొక్క స్ట్రాటజీ. మొదటి నుంచి ఆయన గట్స్ కూడా అదే, నాతో ఉండేవాళ్ళు నా వాళ్ళు, లేని వాళ్ళ గురించి పట్టించుకోడు, ఉన్నవాళ్ళ గురించి గట్టిగా నిలబడతాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టామినా. కాబట్టి ఈ సందర్భంలో కూడా విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు తిరిగి వస్తారన్న చర్చలో ఇంకా జగన్ గారు ఆమోదం తెలియాల్సింది అన్నారు అంటే ఖచ్చితంగా జగన్ స్ట్రాంగ్నెస్ కనిపిస్తుంది. ఏం చేస్తారో చూడాలి. బట్ విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భావోద్వేగమైన అనుబంధం అయితే తెగిపోలేదు. వారు కూడా అట్లా హుందాగా ఉన్నారు. ఒక కేసు విషయంలో మాత్రం ఆయన మాట్లాడిన పట్ల వైసీపీ శ్రేణుల్లో కొంత హర్ట్ అయి ఉన్నారు. ఒకసారి విజయసాయి రెడ్డి గారు ఎట్లా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది చూడాలి. బట్ ఏదైనప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు నిర్ణయం ఆయన తీసుకునే దానికన్నా జగన్ గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మరి ఫ్యూచర్లో ఏం చేస్తుందో, బట్ ఏదో జరుగుతుంది అనే చర్చ ఈ మీడియాలో వస్తున్న వార్తలు బట్టి అర్థమవుతుంది. ఇదేంటంటే ఇప్పుడు ఎట్లానో సీనియర్ పార్టీ ఎట్లా, కాంగ్రెస్ పార్టీ ఎట్లానో లేదు, ఇక అధ్యక్షురాలను కూడా మార్చే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినట్టు వార్తలు తెలుస్తూ ఉన్నాయి. కిలి కృపారాణి గారు ఆల్రెడీ లైన్ తీసుకున్నట్టు కనిపిస్తా ఉంది, ప్రెస్ మీట్లు కూడా పెడుతుంది ఆవిడ. ఇక సీనియర్లు కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారితో పనిచేశారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఎప్పుడో ఈ నెలలోనో వచ్చే నెలలోనో జాయిన్ అయ్యేటట్టు ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయిపోయింది. ఇక అందరూ జాయిన్ అయ్యేది ఒకటే మిగిలింది. ఇక ఏపీ కాంగ్రెస్ ఇక ఏమి ఉండదు. ఇక ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ సిపిను ఇక ఈ కూటమి వాళ్ళే ఉంటారనేది సమాచారం తెలుస్తోంది. ఈ సీనియర్స్ ఎప్పటి వరకు జాయిన్ అవుతారు సార్, లేదా బయట నుంచే మద్దతు చెప్తారా సార్ జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి చాలామంది సీనియర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కారణాలు ఏమైనా జగన్ గారే అంత ఆసక్తిగా ముందుకు లేనట్టు కనిపిస్తుంది. జగన్ గారు డోర్స్ ఓపెన్ చేస్తే శైలజనాథ్ గారి మార్గంలో అందరూ ఉంటారు. కారణం ఏంటంటే
జగన్ గారితో సహా అందరూ కాంగ్రెసే కదా, కాంగ్రెస్ నుంచి పుట్టిన వాళ్ళు, కలవడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక్కడ తెలుగుదేశాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్ వరకు ప్లాట్ఫారం లేదు. కాంగ్రెస్ మీద వ్యతిరేకత కానీ, కాంగ్రెస్ వ్యతిరేకత లేదు కానీ, కాంగ్రెస్తో ఇంకా భవిష్యత్తు ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు. కానీ కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ ఏకైక ప్లాట్ఫారం ఉంది. పైపచ్చు పాత కాంగ్రెస్సే, అందరూ జగన్ గారితో సహా అందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. కాబట్టి చేరడానికి ఇబ్బంది లేదు. రాజశేఖర రెడ్డి కూడా కొడుకు, అందరితో అనుబంధం ఉంటుంది, చేరాలని ఆసక్తి ఉంది. దానికి తోడు అక్కడ శర్మిల గారు వ్యవహరిస్తున్న తీరు, ఆయన పార్టీని బలోపేతం చేసే పద్ధతిలో కాకుండా పార్టీని బలహీనపరిచే పద్ధతిలో ఆమె రెగ్యులర్గా మాడుతున్న ఏ విషయాలు పార్టీ అందుకోలేకపోతా ఉంది. పిసిసి అధ్యక్షులు ప్రకటిస్తే దాన్ని కంటిన్యూగా, అది ఆస్తులు తగాదా కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు హర్యానాలో ఫలితాలు పైన అనుమానం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో స్పందించాడు. వెంటనే శర్మిల గారు నిజమైన పొలిటీషియన్ అయితే ఏం చేయాలి, అన్న అవన్నీ పక్కన పెట్టండి, మా పార్టీ ఓడిపోయింది, మా పార్టీ ఓటమి పట్ల మాతో పాటు కన్సెంట్ ప్రకటించినందుకు అభినందనలు తెలియజేస్తూ జగన్ గారికి ఎక్స్లో థ్యాంక్స్ చెప్పు ఉండాలి. అందుకు రివర్స్లో ఆడ ఓకే కానీ ఈడ మాత్రం ఈవీఎంలు కాదు అన్నట్టు మాట్లాడారు ఆమె. అది కాదు, దానివల్ల ఏమవుతుందంటే పిసిసి అధ్యక్షురాలు వ్యవహార శైలట్టుంది. రెండోది కాంగ్రెస్కి ఇప్పటిప్పుడు భవిష్యత్తు కనపట్లేదు. ఈ టైంలో కాంగ్రెస్తో భావోద్వేగంతో కనెక్ట్ అయిన వాళ్ళందరూ జగన్ గారు ఈజీ కనెక్ట్ అయిపోతారు. కాబట్టి జగన్ గారు డోర్స్ ఓపెన్ చేసి శైలజనాథ్ గారితో ఎట్లా వ్యవహరించారో అట్లా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ లీడర్లు వైసీపీతో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం ఏదో దిక్కులేని పరిస్థితి కాదు. ఒకటి, కాంగ్రెస్కి ఇప్పటికెప్పుడు భవిష్యత్తు లేకపోవడం. జగన్ గారు పరాయి కాదు, రాజశేఖర కొడుకే కదా, వాళ్ళందరితో కలిసి పనిచేసిన వ్యక్తి. కలిసి కావడానికి అసలు మా ఇంటికి వచ్చాము, తిరిగి పెళ్ళికి కూతురుని ఏరే వాళ్ళకి ఇస్తే తిరిగి అమ్మగారింటికి వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ కన్సెంట్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మొదటి నుంచి అలవాటు ఏంటంటే అందరూ లీడర్లు, వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు, వాళ్ళందరూ ఎంపీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు. ఆల్రెడీ జగన్ గారికి మొదటి నుంచి ఉన్న ఒక వాదన ఏంటంటే, ఆయన నుంచి నన్ను నమ్ముకొని తిరుపతిలో సమ్ ఎక్స్ ఉన్నాడు, కొత్త ఆయన్ని కాంగ్రెస్ ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలంటే ఈయన ఏడ బాధపడతాడు. కాబట్టి నన్ను నమ్ముకొని పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళని నష్టం జరగకూడదు అనే ఒక భావోద్వేగన ఫీలింగ్ జగన్ గారికి మొదటి నుంచి చెప్తాడు. నన్ను నమ్ముకున్నాడు. ఆయన ఎక్కువ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడానికి కూడా ఇదే కారణం. పొత్తు పెట్టుకుంటూ 2 సీట్లు వాళ్ళకి ఇవ్వాలంటే అక్కడ నమ్ముకున్నాడు పోతాడు కదా అని. ఇది ఒక మొండితనం. ఆ మొండితనం ఆయన గౌరవాన్ని పెంచింది. రెండో వైపు నష్టపడిపోయాడు. కొన్ని మిత్రపక్షాలు రావు. ఇప్పుడు కొన్ని పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే పొత్తు పెట్టుకుంటూ వస్తారు, ఈయన పొత్తు పెట్టుకోడు. కారణం ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు నష్టపోతారని. ఇదే సిద్ధాంతం కాంగ్రెస్ నుంచి వెల్కమ్ చెప్పేటప్పుడు కూడా అదే అభిప్రాయం ఉంది. అందరూ సీనియర్లు, ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వస్తే ఇక్కడ కొంత యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ ఇస్తే ఆల్రెడీ నన్ను నమ్ముకున్నాడు బాధపడతాడేమో అనేది ఆయన ఫీలింగ్. ఇట్లా అందువల్ల ఈ కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది రాకపోవడానికి వారి కారణం కాదు, జగన్ గారు తీసుకునే నిర్ణయం బట్టే ఉంటుంది. శైలజనాథ్ గారితో ఎట్లా వ్యవహరించారో అట్లే కానీ వ్యవహరిస్తే చాలా మంది కాంగ్రెస్ నాయకులు జగన్ గారి పార్టీలో జగన్ గారి నాయకత్వం పనిచేయడానికి సంసిద్ధంగా ఉంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ షర్మిల గారి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది సార్? షర్మిల గారి భవిష్యత్తు రాజకీయంగా తన భవిష్యత్తు తానే నష్టం చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా కుటుంబపరంగా వచ్చిన గొడవల్లో ఎవరిది తప్పు ఎవరు ఒప్పని మనం జడ్జి చేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ కుటుంబ సభ్యులు తేల్చుకోవాలి. దాన్ని రాజకీయ వేదిక మీదకి తీసుకురావడం అనేది ఆమె చేసిన తప్పు. ఆమె చెప్పినంత తప్పు, జగన్ గారి తప్పు. వాళ్ళ ఆస్తులు తాగాదు, వాళ్ళు పర్సనల్, అది పర్సనల్గా ఇంట్లో తేల్చుకోవాలి, లేకపోతే కోర్టులో తేల్చుకోవాలి. ఆ విషయాన్ని నేరుగా పొలిటికల్ ప్లాట్ఫారంలో తెచ్చేసినారు. అది ఆమె చేసిన మొదటి తప్పు. రెండో తప్పు ఏంటంటే, గెలిచి అధికారంలో ఉండగా ఆయన మీద పోరాడుతుంది, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన మీద పోరాడడం, ప్రతిదాన్ని ఇరిటేట్ చేసే విధంగా మాట్లాడడం, ఆయన్ని సమం నిందితుగా చూడడం, సారా కేసులో జరుగుతున్నప్పుడు, మద్యం కేసులు జరుగుతున్నప్పుడు నేరుగా భారతి గారు వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీరిని అరెస్ట్ చేయాలని జాతీయ నాయకులతో మాట్లాడించడం, ఇవన్నీ ఒక తిరిగి కలవలేనటువంటి పరిస్థితి ఆమె సృష్టించుకున్నారు. అది ఆమె రాజకీయంగా తప్పు అంటున్నారు. అంటే ఇంకా ఆమె చేసుకున్న పొరపాటు, ఆమె రాజకీయంగా నష్టం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఆమె తెచ్చుకున్నారు. దాని పరిష్కారం కూడా ఇంకా ఆమె చూసుకోవాలి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.